తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 12993 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగనుంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, అలాగే 13న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 12993 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. 25,000 మంది పోలీసులతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 12993 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కాగా ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు కూడా. దాదాపుగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో రాష్ట్రంలో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. కాగా ఈ నెల 11న ఎన్నికల పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2996 వార్డులకు 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 12993 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఇప్పటికే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. దాదాపుగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్ చెప్పండి, తెలంగాణలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. మరి పోలింగ్ అంతా సర్వసిద్ధం చేశారు అధికారులు. డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇటు ఎన్నికల అధికారులు అయితే అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు బ్యాలెట్ బాక్సులు కూడా సర్వం సిద్ధం చేశారు. రేపు అధికారులకి ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్న ప్రాంతాలలో ఏదైతే మొత్తం కూడా ఏ పోలింగ్ బూత్లకు సంబంధించి అన్ని అధికారులను అన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులకైతే మొత్తంగా దాని గురించి ముందుగా అవగాహన కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఇటు పోలీస్ అధికారులు కూడా మొత్తం సర్వతంగా సిద్ధం చేశారు. అలాగే ఈ రోజు నుంచి ఇప్పుడు 5 గంటల నుంచి 24 అవర్స్ వరకు కూడా 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ గతంలో అయితే 144 సెక్షన్ విధిస్తూ ఇట్లా కమిషనర్ పోలీస్ కమిషనర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఏదైతే ఆదేశాలు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం కూడా 144 సెక్షన్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఎక్కడ గుంపులుగా ఉండకూడదు, ఎక్కడ కూడా ప్రచారం కార్యక్రమాలు జరగకూడదు. కాబట్టి ఈ రోజు నుంచి సైలెంట్ ప్రచారమే ఉంటుంది. కాబట్టి సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ 24 గంటలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీస్ అధికారులు అటు యంత్రాంగం కూడా మొత్తంగా సర్వం సిద్ధం చేసి పెట్టుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే మొత్తంగా చూస్తే 14 మున్సిపల్లోనూ 2 కార్పొరేషన్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇది 11 నాడు ఎన్నికలు ఓటింగ్ అయితే పాల్గొంటారు. 13 నాడు కౌంటింగ్ అయితే జరుపుతారు. మొత్తంగా చూస్తే అదే రోజు మనకి రిజల్ట్ వచ్చేది కూడా మనకు రిజల్ట్ రోజు ఏదైతే పూర్తి డిక్లరేషన్ చేసేది ఉన్నది. తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ని కూడా ఎన్నుకోవడం జరుగుతుంటది. ఈ ఏర్పాట్లు అన్ని కూడా అధికారులు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటు పోటప్పటిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తూ పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇటు అభ్యర్థులు అయితే పోటీగా పాల్గొన్నారు. చాలా ఏదైతే గతంలో కంటే ఈసారి మాత్రం అభ్యర్థుల పోటీతత్వం పెరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రధాన పార్టీలకే ధీటుగా ఇటు ఇండిపెండెంట్లు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి మాత్రం చాలా మట్టుకు ఇండిపెండెంట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు కొత్తగా వచ్చిన పార్టీలు కూడా తెరపైకి రానున్నాయి. చూడాలి, మరి వేచి చూడాలి. ఈ ఓటర్లు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన అభివృద్ధికి ఏదైతే అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారా, లేక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారా, లేక కేంద్రంలో ఉన్న బీజేపీకి అంటే ఏదైతే కొత్తదనం కోరుకొని మరి బీజేపీకి ఈ పట్టం అప్పచెప్తారా అనేది చూడాలి. మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయంగా జరగకుండా పోలీస్ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 144 సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా ఆకతాయిలు కూడా ఉండకూడదని చెప్పేసి కూడా ముందస్తుగా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ అధికారులు. అప్డేట్స్ రవికుమార్.